అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెలదే. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో. నేను ఒక్క మాట అంటే అదేదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు. అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో, ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారో. ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే 10 మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుగుండా బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు ఫలానా తేదీన బహూకరించినాడు అని అట్ట మీద రాసి. ఎందుకు అదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని, వాడు పనికొచ్చినవాడా పనికి మాలినవాడా వదిలేయండి, ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా మీద పెట్టుకున్నాను, కానీ నేను ఏదో గొప్పవాడిని కాదు నా ఉద్దేశ్యం. పోనీ అలాంటి చోట పెట్టుకునైనా మురిచిపోదామని పెట్టుకున్నాను, నాకు చెల్లెలు ఉంది కాబట్టి. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో. చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు. మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు, రే అన్నయానికి దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, నీకోసం దోసకాయలు తీసుకొచ్చాను రా నిన్న వెళ్ళి అని మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి చిన్నప్పుడు మీ మామయ్య ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా? మన్నన చేయుటో గౌరవించడం, మంచిగా మాట్లాడటమే గౌరవం. ప్రేమగా 1-2 మాటలు ఏమ్మా తిన్నావా, ఏమ్మా ఉన్నావా, ఏమిటి ఇవాళ నీ కార్యక్రమం అని అడగడమే చాలు నోరు విప్పి. ఒక రకంగా పోతన గారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జేబులోంచి ఏదో తీసి అస్తమానం అలా చూసుకుంటూ చెవుల్లో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడడం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో ఇవన్నీ చేయడం మానేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా. ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా? అది ఎవరన్నారో, ఏ మబ్బు చాటున్నాడో, నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడో అన్నవాడు కనపట్టలేదా? శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా? అది ఎవడన్నాడో తెలియదు, కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా? ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా? ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు. మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్న, మాని రావన్న, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న వేడెదన్. పోతన గారికి అవకాశం చిక్కాలి, కానీ అమ్మ అన్న మాట వచ్చిందో, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. అమ్మ అంటే ఆదరోక్తి, అన్న ఆదరోక్తి అంటే ఆ మాటల వెనక అంత అనుబంధం ఉంది, అంత ప్రేమ ఉంది. వాళ్ళు కలుసుకుంటే అలా మాట్లాడుకోవాలి. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధం ఇక జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రాదు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః అంటాడు రాముడు రామాయణంలో. ఏ దేశానికి వెళ్ళినా బంధువులు కనపడతారు, ఏ దేశానికి వెళ్ళినా స్నేహితులు వస్తారు, కానీ తోడ పుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం ఆ జన్మకంతే.